హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. విషయం ఏమిటంటే, నేను ఒక షూటింగ్ పర్పస్ మీద రామచంద్రపురం వచ్చానండి. వన్ డే షూటింగ్ గ్యాప్ దొరికింది. టైంపాస్గా ఏం చేద్దామని ఆలోచిస్తే ఇక్కడున్న పెద్దవాళ్ళు పక్కనే ఉన్నటువంటి ద్రాక్షారామ అనే విలేజ్లో మంచి పుణ్యక్షేత్రం ఉందని చెప్పారండి. ఇమ్మీడియట్గా వెళ్ళాను. చూస్తే అదండి టెంపుల్, మెయిన్ గర్భగుడి అండి. టెంపుల్ లోపలికి వెళ్ళాను. పురాతన కట్టడాలండి, అద్భుతంగా ఉంది టెంపుల్. ఇది మనం పుణ్యక్షేత్రాలన్నింటిలో గొప్ప క్షేత్రం ఏంటంటే మనం కాశీ అని చెప్పుకుంటామండి. కానీ ఆ కాశీ క్షేత్రం కంటే కూడా గొప్ప క్షేత్రం ఈ భూమండలంలో ఉంది ఏదంటే ఈ ఒక్క ద్రాక్షారామం అని చెప్తారంటండి పెద్దలు. అలాగే పంచనామ క్షేత్రాల్లో 4వదైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వెలిసి ఉన్నారండి. ఈ క్షేత్రం వచ్చేసి కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ విలేజ్లో ఉంటుందండి. స్వామివారి పేరు వచ్చేసి భీమేశ్వరుడు అండి. అమ్మవారి పేరు మాణిక్యాంబదేవి. అష్టశక్తి పీఠాలలో కూడా 12వ శక్తి పీఠం ఈ క్షేత్రం అండి. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంటండి. స్వయంభూహంగా వెలిసిన భీమేశ్వర స్వామి శివలింగం 14 అడుగులు ఉంటుందండి. 2 అంతస్తులలో ఉంటుంది. పైన స్వామివారి శివలింగం ఉంటుందండి. కింద అంతా చీకటి కోణం, పురాతన రాతి గోడలతో గర్భగుడి చుట్టూరు మనం ప్రదర్శన చేసుకోవచ్చండి. బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలాగే టెంపుల్ చుట్టూరు చాలా ఖాళీ ప్లేసులో మంచి మొక్కలు, పూల మొక్కలు, అద్భుతమైన మొక్కలతో కన్నుచూపు మేర ఉంటుందండి. అసలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. అట్లాగే టెంపుల్కి దగ్గరలో ఒక రావి చెట్టు కింద అష్టలింగాలు, చెట్టు చుట్టూరు నీకు శివలింగాలు ఉంటాయండి. చూస్తున్నారు, ఈ శివలింగాలు అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ ఒక పూజారి కూడా ఉంటారండి. ప్రతి ఒక్కరు మన గోత్రం అవి చెప్పించుకొని మన పేరు మీద అర్చన చేస్తుంటారు పంతులు గారు. చూడండి, మీరు చూస్తున్న రావి చెట్టు కింద శివలింగాలు చుట్టూరు, అలా ఆ చెట్టు చుట్టూరు. ఈ చెట్టు 100 సంవత్సరాల నాటిదండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం శివలింగాలేనండి ఇవి. అవి పంతులు గారు అర్చన చేస్తున్నారు అన్నమాట వచ్చిన వాళ్ళకి. చూస్తున్నారు కదండి, చెట్టు ఎంట్రన్స్ అండి అది. ఆ లోపల మన శివలింగం ఉంటుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే ఆ టెంపుల్ ఇంకో ద్వారం అండి అది. అక్కడ మన కోనేరు కనిపిస్తుందండి. ఇది ఈ వాటర్ అంతా వచ్చి గోదావరి వాటర్ ఉంటుందంట. ఇక్కడ స్నానం చేస్తే మనకున్న పాపాలు అన్నీ తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి అంటండి. కానీ ఆ రోజు నేను స్నానం చేయలేకపోయాను. కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం తల మీద కొన్ని వాటర్ చల్లుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే 12 గంటలలోపు చేస్తే మంచిదంటండి. నేను మధ్యాహ్నం తర్వాత వెళ్ళాను కాబట్టి చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. చాలా విశాలంగా ఉంటుందండి. కోనేరు కూడా పెద్దగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు లొకేషన్ అయితే నాకు చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్. ఒక్కసారి ఈ టెంపుల్కి వస్తే మళ్ళీ రావాలనిపిస్తుందండి. అంత అద్భుతంగా ఉంటుంది టెంపుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. అలాగే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మరొకసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.